తెలంగాణలో వరుణుడి సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాడు. వానల రూపంలో విరుచుకుపడుతున్నాడు. మెరుపు వర్షాలతో మేఘాల గర్జన కొనసాగిస్తున్నాడు. ఉరుములతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మొన్నటికి మొన్న జమ్మూలో క్లౌడ్ బరస్ట్ లాంటి ఘటనలు రావచ్చన్న ఐఎండీ హెచ్చరికలు ప్రజలను వణికించేలా చేస్తున్నాయి. 24 గంటల పాటు తెలంగాణలో భారీ నుంచి అత్యంత వర్షాలకు కుదిపయ్యొచ్చని ఉన్నటువంటి వార్తలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ పేరుతో ఐఎండీ వార్నింగ్ బెల్స్ మోగించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారి రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వాన ముప్పు ఉంటుందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాలకు తోడు భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మొత్తానికి మరొకసారి ఐఎండీ తెలంగాణకు మరొక షాకింగ్ బెల్స్ మోగించింది. ఏంటి అసలు పరిస్థితి? సురేష్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వాతావరణ శాఖ ముందుగానే భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిందో అది ఇప్పుడు కూడా మరొక 3 రోజుల పాటు కూడా ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ప్రధానంగా వాళ్ళు తెలుపుతున్నారు. ఇది ఆగస్టు 13వ తారీఖు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా భారీ వర్షాలు ఉంటాయన్నారు. మరి అది ఆగస్టు 13 నుండి 16 వరకని అల్పపీడనం కొనసాగుతుందన్నారు. కానీ మరొకటి కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా అది 18వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలో భారీ వర్షం కూడా నమోదవుతుంది. కొన్ని జిల్లాలకు ఇప్పటికీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు కూడా ఇది బాగా ఎఫెక్ట్ అవుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ఇటు ఈశాన్య తెలంగాణ చూసుకుంటే మరి ఇటు పశ్చిమ తెలంగాణలో చూసుకుంటే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అంటే ఈశాన్య జిల్లాలకు వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగాం, భువనగిరి ఈ ప్రాంతాలకు మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక్కడ ఉదయం సమయం నుండి కూడా ఇక్కడ భారీ వర్షం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే నిన్న రాత్రి ఏదైతే మొదలైన వర్షమో అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మరియు ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, నిర్మల్ ఈ ప్రాంతాల్లో కూడా, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుండి భారీగా వర్షం కొనసాగుతుంది అనుకోవచ్చు. కొంచెం తేలికపాటుగా, కొంచెం అటు భారీగా కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అది హైదరాబాద్ లో చూసుకుంటే కూడా, సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే కూడా మోడరేట్ రెయిన్ ఉంది. అంటే ఆన్ ఆఫ్ రెయిన్స్ కూడా ఉన్నాయి. అంటే కొద్దిసేపు పడుతుంది, కొద్దిసేపు మోస్తారు వర్షం, తేలికపాటి వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నమోదవుతుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో కూడా లోటు వర్షంగా ఉండే తెలంగాణ రాష్ట్రం ఈసారి 14% అధికంగా ఉన్నదని కూడా వాతావరణ అధికారులు అధికారికంగా హెచ్చరిక విడుదల చేశారు. అది భద్రాద్రి కొత్తగూడెం సైడ్ దగ్గర ఉన్న వెంకటాపూర్, ములుగు, వాజేడు ఈ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. అక్కడ ఉన్న వాగులు కానీ, వంకలు కానీ, మరియు చెరువులు కానీ అన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లకు కూడా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి, గిరిజనులు కూడా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాలి. ఎందుకంటే మరి రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే కొనసాగుతుంది వాతావరణం కాబట్టి వాళ్ళు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య తెలంగాణకు వచ్చేసరికి ఎక్కువ ముంపు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా అదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలకు కూడా అధికారులందరూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వర్షం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం తేలికపాటి, కొంచెం భారీగా, కొంచెం మోస్తరు వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలిపారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.